ఆమె పాట వినడానికి వేల మంది వస్తారు. ఆమె పాడితే దేవాలయాల్లో భక్తి పండగ వాతావరణం నెలకొంటుంది. అంతేకాదు ఆమెను పిలిపించి కచేరీ ఏర్పాటు చేసుకొని పాటను విని భారత ప్రధాని స్వయంగా మెచ్చుకున్నారు. అలాంటి గాయని ఒకరోజు దేశంలోనే ప్రముఖ యువ రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుంది. ఆమె ఎవరు? ఆమె కథ ఏంటి? ఇది శివశ్రీ స్కందప్రసాద్ జీవిత కథ. శివశ్రీ స్కందప్రసాద్ తమిళనాడులో జన్మించింది. ఆమె చిన్నప్పటి నుంచే ఇంట్లో భక్తి సంస్కృతి వాతావరణం ఉండేది. దాంతో ఆమెకు సంగీతం మీద సహజంగానే ఆసక్తి ఏర్పడింది. చాలా చిన్న వయసులోనే ఆమె కర్ణాటక సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. పాట పాడేటప్పుడు ఆమె గాత్రంలో ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉండేది. దాన్ని విన్నవాళ్ళు ఆశ్చర్యపోయేవారు. శివశ్రీ కేవలం పాటలు మాత్రమే కాదు, భరతనాట్యం అనే శాస్త్రీయ నృత్యంలో కూడా శిక్షణ పొందింది. సంగీతం, నాట్యం రెండింటిలోనూ ఆమె ప్రతిభ చూపింది. ఆమె భక్తి గీతాలు, సంస్కృత శ్లోకాలు, వేదమంత్రాలు ఎంతో మాధుర్యంగా ఆలపించగలదు. దేవాలయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత సభల్లో ఆమె ప్రదర్శనలు ఎంతో ప్రజాదరణ పొందాయి. కొద్ది కాలంలోనే ఆమె పేరు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి చేరింది. శివశ్రీ స్కందప్రసాద్ ప్రదర్శనలు కేవలం తమిళనాడులోనే కాదు, భారతదేశంలోని మరియు వివిధ దేశాల్లో కూడా జరిగాయి. ఆమె గాత్రంలో ఉన్న భక్తిభావం వల్ల ప్రేక్షకులు ఎంతో ఆకర్షితులయ్యారు. అనేక సాంస్కృతిక వేదికలు ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించాయి. ఈ సమయంలోనే ఆమె ప్రతిభ దేశ నాయకుల దృష్టిలో కూడా పడింది. ఒక సాంస్కృతిక కార్యక్రమంలో శివశ్రీ భక్తి గానం చేసింది. ఆ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. ఆమె గాత్రం విన్న తర్వాత మోదీ చాలా సంతోషపడి ఆమె చేస్తున్న ధర్మ ప్రచారాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సంఘటన తర్వాత ఆమె పేరు మరింతగా ప్రజల్లో ప్రసిద్ధి చెందింది. చాలా మందికి తెలిసింది శివశ్రీ స్కందప్రసాద్ ఒక గాయని అని. కానీ ఆమె చదువు గురించి చాలామందికి తెలియదు. శివశ్రీ చిన్నప్పటి నుంచే చదువులో కూడా చాలా మంచి ప్రతిభ చూపించింది. ఆమెకు సంగీతం మీద ఎంతో ఆసక్తి ఉందో చదువుపై కూడా అంతే ఆసక్తి ఉండేది. తమిళనాడులోనే ఆమె తన స్కూల్ విద్యను పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచే ఆమె సంస్కృత భాష, భారతీయ సంస్కృతి, వేదాల మీద ఆసక్తి పెరిగింది. అందుకే ఆమె చదువులో కూడా ఆ దిశగా ముందుకెళ్ళింది. ఆమె ఆ తర్వాత ఉన్నత విద్యగా బీటెక్ ఇన్ బయో ఇంజనీరింగ్ శాస్త్ర యూనివర్సిటీలో పూర్తి చేసింది. ఎంఏ ఇన్ భరతనాట్యం కోర్స్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ మద్రాసులో కూడా పూర్తి చేసింది. అంటే ఒకవైపు సాధారణ విద్య, మరోవైపు భారతీయ సాంప్రదాయ కళలు, ఈ రెండు రంగాల్లోనూ సమానంగా కృషి చేసినందువల్లే ఈరోజు శివశ్రీ స్కందప్రసాద్ ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలిచారు. సంగీతం, సంస్కృతి, విద్య ఈ మూడు కలిసిన ప్రతిభే శివశ్రీ. ఇదే సమయంలో మరో యువ నాయకుడు దేశంలో ప్రసిద్ధి చెందుతున్నాడు. అతను తేజస్వి సూర్య. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ యువ నాయకుడు బెంగళూరు సౌత్ నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. యువ రాజకీయ నాయకుడిగా అతనికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక వేదికల ద్వారా శివశ్రీ మరియు తేజస్వి ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. వారి పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ఇద్దరికీ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలపై ఒక విధమైన అభిరుచి ఉంది. శివశ్రీ సంగీతం ద్వారా సంస్కృతిని ప్రచారం చేస్తుంటే తేజస్వి సూర్య రాజకీయాల ద్వారా సేవ చేస్తున్నారు. ఈ విలువలు ఇద్దరిని మరింత దగ్గరగా చేశాయి. కొంతకాలం తర్వాత వారి కుటుంబాలు కూడా ఈ సంబంధాన్ని అంగీకరించాయి. 2005 మార్చి 6న బెంగళూరులో వివాహం జరిగింది. పూర్తిగా సాంప్రదాయ దక్షిణ భారత పద్ధతిలో జరిగింది. కన్నడ మరియు తమిళ సాంప్రదాయాల ప్రకారం వారి వివాహ కార్యక్రమం జరిగింది. పెళ్లి కుటుంబ సభ్యులు, స్నేహితులు, రాజకీయ మరియు సాంస్కృతిక రంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈరోజు శివశ్రీ స్కందప్రసాద్ సంగీతంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఆమె కర్ణాటక సంగీతం, భక్తి గీతాల ద్వారా భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇక తేజస్వి సూర్య రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తూ యువ నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు. సంగీతం మరియు సేవ ఈ రెండు విలువలతో కొలిసిన ఈ జంటను చాలామంది ఆదర్శ దంపతులుగా వర్ణిస్తున్నారు. చిన్నప్పటి నుంచి సంగీతం మీద ప్రేమతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు అది దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్థాయికి చేరుకుంది. అదే శివశ్రీ స్కందప్రసాద్ కథ. సంగీతం, సంస్కృతి, సేవ అనే విలువలతో సాంప్రదాయం మరియు ఆధునికతకు ఉదాహరణంగా కనిపిస్తున్న ఈ జంట చేస్తున్న ధర్మ ప్రచారంలో మనం కూడా భాగస్వాములు అవ్వడానికి ఒక్క లైక్ చేద్దాం.